కడప నగరపాలక సంస్థలో వీళ్ళందరూ కూడా మాకు ప్లాన్లు ఉన్నాయి, అయినా కూడా మీరు పన్నులు పెంచి వేసినారని చెప్పేసి దీని మీద వాళ్ళు ఇంతవరకు కూడా మీ పరిష్కరించి ఇంత కట్టాలి అని చెప్పేసి నోటీస్ ఇవ్వలేదు. నేను ప్రజలందరి తరపున కూడా ఇప్పుడు కూడా నేను విజ్ఞప్తి చేస్తే కమిషనర్ కానీ వాళ్ళకు కూడా ఎవరైతే మీరు రివిజన్ పిటిషన్ వేసింటారో నాతో పాటు వాళ్ళందరికీ కూడా మీరు ఏ హేతుబద్ధంగా మీరు వేశారో దానికి సంబంధించిన ఫైనల్ నోటీస్ ఇస్తే ఖచ్చితంగా చెల్లిస్తారు. లేదా దాంట్లో తప్పప్పులు ఉంటాయి కనుక యాజ్ ఏ మన పౌరులకు ఉన్న హక్కుల ప్రకారము దాని ప్రకారం వాళ్ళు కోర్టుకు వేయడమో, కొంతమంది కోర్టుకు కూడా వేయడం జరిగింది. ఇదే కోర్టులో దాదాపుగా 112 పిటిషన్లు వేయడం జరిగింది. ఇట్లా నేను చెప్పేది ఏంటంటే ఏదో వ్యక్తిగతంగా మనిషిని డ్యామేజ్ చేయాలా, మా అమ్మ పేరుతో ఉన్న ఇంటి ఫోటో వేసి వాళ్ళు వేయడం అనేది వాళ్ళకి నిజంగా వాళ్ళ టైం వేస్ట్ చర్యలు తీసుకుంటున్నారు. ఏదన్నా దాంట్లో వేసే కార్యక్రమం ఉంటే నేను చేసిన ఏదైనా ఇప్పుడు మూడు టర్మ్లో నేను కార్పొరేటర్గా ఉన్నా, ఎప్పుడు కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడే తప్ప ఎప్పుడు కూడా వ్యక్తిగత దాని మీద చేసే పరిస్థితి లేదు. నేను ఈరోజు మేయర్గా కూర్చున్న వెంటనే వాళ్ళ యొక్క మనసులో ఉన్న ఆక్రోశాన్ని ఒక సామాన్య కార్యకర్త ఈరోజు మేయర్ పీఠంలో కూర్చున్నాడని వాళ్ళు తట్టుకోలేక నా మీద వ్యక్తిగత కక్షతో ఇది చేయడం జరిగిందని చెప్పేసి పత్రికా సోదరులందరికీ నేను తెలియజేస్తున్నాను. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఇప్పటికి కూడా ఆ పన్ను క్లియర్ చేసేయాలంటే ప్రజల తరపున నేను పోరాటం చేస్తున్నా. వాళ్ళందరికీ కూడా మీరు పన్నులు ఎంత హేతుబద్ధంగా తగ్గించగలిగితే అంత చేసి వాళ్ళకి ఫైనల్ నోటీస్ ఇచ్చి పన్నులు చెల్లించే కార్యక్రమం చేయాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను.